పావని భరతన్ చెప్పండి. ఇప్పటిదాకా మాట్లాడిండ్రు మన పొడిగా శోభక్క గారు. ది గ్రేట్ కుదురుపాక బ్రిడ్జి దగ్గర కట్టిన దగ్గర నుంచి మొన్నటి దాకా ఎమ్మెల్యే గెలిచినాక బీఆర్ఎస్ పార్టీలుండి మళ్ళా తర్వాత బీజేపీ పార్టీలకు పోయి మాట్లాడినాక ఇప్పుడు మాట్లాడిండ్రు ఉద్యమకారురాలు ది గ్రేట్ ఉద్యమకారురాలు ది గ్రేట్ నేను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నానా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మధ్యలోకి రాలేదు. ఎప్పుడు కానీ నా గురించి మాట్లాడుతున్నారు. అసలు నీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మధ్యలోకి రాలేదు. అంటే మీరు శోభ గారి గురించి మాట్లాడినప్పుడు నీ మధ్యలోకి రాలేదు. మాట్లాడినంత ఇన్న తర్వాత మీరు మాట్లాడమన్న తర్వాత నేను మాట్లాడుతున్నా. ఆమె మాట్లాడిస్తారు మాట్లాడని కదా. ఒక్క నిమిషం అండి పావని గారు ఒక్క నిమిషం ఆగండి. పావని గారు నెక్స్ట్ ఒక్క నిమిషం అండి మీతోనే మాట్లాడతాను. ఒక్క నిమిషం. శోభ గారు ఏంటి? శోభ గారు చెప్పండి ఏంటి? నువ్వు ఎక్కువ మాట్లాడకు పావని గారు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కవితల చాలా ఎక్కువ మాట్లాడద్దు. నేను నీ పేరు చాలా చాలా మాట్లాడుతున్నా నీ గురించి. పొదురుపాక దండాలు మొత్తం తీద్దాంలే. చాలా దండాలని మాట్లాడేది ఉన్నది తీద్దాం తెలుసా? ఓకే శోభ గారు ఒక్క నిమిషం అండి. పావని గారు చెప్పండి. పావని గారు మాట్లాడండి మీరు. ఓకే ఇందాక మనది గ్రేట్ శోభక్క గారు చెప్పింది. నాకు ఒక్క ముచ్చట కూడా అర్థం కాలేదండి. నాకు ఒక్క ముచ్చట కూడా అర్థం కాలేదు. శోభ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. శోభ గారు ఒక్క నిమిషం మళ్ళీ పావని గారిని మాట్లాడివ్వండి. చెప్పండి పావని గారు టాపిక్ మాట్లాడండి. టాపిక్ తో మాట్లాడండి. జెండా ఏందో చెప్పు. ఆ జెండా మీదనే మాట్లాడతా. సరే చెప్పండి. డిబేట్ లో నువ్వు మనిషిని మాట్లాడకు. శోభ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. శోభ గారు ఎట్లా నువ్వు కవిత పెట్టిన ప్రెస్ మీట్ మీద మాట్లాడు. కల్వకుట్ల కుటుంబం మీద మాట్లాడు. తగదు. బొడిగా శోభక్క పేరు తీయడం అనేది నీ స్థాయి తగదు. నీకు నాకు పంచాయతీ. సరే శోభ గారు ఆగండి ప్లీజ్. శోభ గారు ఒక్క నిమిషం ఆగండి. పావని గారు చెప్పండి. ఇవాళ డిబేట్ లోకి ఎందుకు వచ్చినావు అది మాట్లాడు. శోభ గారు ప్లీజ్. శోభ గారు ఆగండి. టాపిక్ డిబేట్ గురించే మాట్లాడుతుంది. మీరు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వాలి. శోభ గారు ఆగండి. పావని గారు చెప్పండి. పావని గారు మాట్లాడాక ఎక్కడి నుంచెల్లో లాగి ఎక్కడి నుంచెల్లో తీసింది నాకేం అర్థం కాలేదండి. ఈవెన్ మీకు కూడా అర్థం కాలేదు, భరత్ అన్నకు కూడా అర్థం కాలేదు. ప్యానెల్లో ఉన్న మన ఎవరైతే ఉన్నారో ఒక ఆరోపణ చేశారు. ఏంటంటే ఒక ఆరోపణ ఏం చేశారంటే బొడిగ శోభ గారు ఏం ఆరోపణ చేశారంటే